మొగుళ్ళొస్తారు కానీ రంకు మొగుడు లేడేంటా అనుకున్నా. దిగుతున్నాడు ప్రభాస్ అన్న రంకు మొగుడిలా సంక్రాంతికి. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే బయటకు వచ్చింది. రాజాసాబ్ నుంచి వచ్చిన మొదటి సాంగ్ అయితే బాగా ఆకట్టుకుంది ప్రజల్ని, అభిమానుల్ని. ఇప్పుడు రెండో సాంగ్ గురించి మాట్లాడితే సుహానా సుహానా అంటూ సాగిన ఈ సాంగ్ సూపర్ గా ఉందని చెప్పొచ్చు. ప్రభాస్ గారు రాధేశ్యామ్ తర్వాత రొమాన్స్ సాంగ్స్ చేసిందే లేదు, అన్ని యాక్షన్ సినిమాలతో ముందుకొచ్చారు. హీరోయిన్ తో డాన్స్ చేస్తూ డ్యూయట్ పాడడం ఫ్యాన్స్ మిస్ అయ్యారనే చెప్పొచ్చు. ఈ సాంగ్ తో ఆ కొరత తీరిందని చెప్పాలి. సాంగ్ మొత్తం ప్రభాస్ మీద నుంచి ఎవరు చూపు తిప్పుకోలేరనే చెప్పాలి. అంత క్లాసే కనిపించాడు మన ప్రభాస్ అన్న. పక్కన నిధి అగర్వాల్ ఉన్నా కూడా డార్లింగ్ గారు డామినేట్ చేశాడనే చెప్పాలి. ఇక ఈ పాటలో కృష్ణకాంత్ గారి లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి. మన తమన్ భయ్య ఈసారి మాత్రం అదరగొట్టేశాడని చెప్పాలి. డార్లింగ్ లో సాంగ్ గుర్తొచ్చింది నాకైతే, సూపర్ గా ఉంది. ఇక విశాల్ మిశ్రా, తమన్ ఎస్, శృతి రంజని తమ వాయిస్ ని ఎక్కడికో తీసుకెళ్లారు ఈ పాటని. సాంగ్ అతి తక్కువ సమయంలోనే బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇక ఆ సాంగ్ లో ఉండే లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి బ్రదర్స్. ప్రభాస్ నిధి మధ్య వచ్చే కెమిస్ట్రీ అయితే ఈ సాంగ్ లో హైలైట్ అని చెప్పాలి. అంత బాగుంది సాంగ్ అయితే. ప్రభాస్ గారు అయితే డాన్స్ బాగానే వేశారనిపించింది, కానీ ఆయన కాలికి ఫ్రాక్చర్ అవడంతో బాహుబలిలో ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు కూడా ఆయన అమెరికాకి వెళ్లి ఫ్రాక్చర్ కి సర్జరీ చేయించుకుని మరి వచ్చి డాన్స్ వేయటం అంటే ప్రభాస్ అన్న డెడికేషన్ కి సూపర్ అని చెప్పాలి. ప్రభాస్ గారు డార్లింగ్ తర్వాత అంత క్యూట్ గా, అంత హ్యాండ్సమ్ గా కనిపించిన మూవీ ఇదే అని చెప్పాలి. డార్లింగ్ లో సాంగ్ నాకైతే గుర్తుకొచ్చింది, సూపర్ గా ఉంది సాంగ్ అయితే. సాంగ్ మాత్రం ప్రభాస్ గారి అభిమానులకే కాకుండా ప్రేక్షకులకు కూడా బాగా నచ్చింది. ఇక ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ అవడం ఖాయం. సంక్రాంతిలో ఎన్ని సినిమాలున్నా తొక్కుకుంటా పోతుందని చెప్తున్నాను. ఖచ్చితంగా సంక్రాంతికి మన చిరంజీవి తాతయ్య కూడా వస్తున్నాడు. చిరంజీవి తాత లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మన ప్రభాస్ అన్న తొక్కుకుంటూ పోతాడు. ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డు సినిమా అవుతుంది. ఫస్ట్ టైం సంక్రాంతిలో ఫుల్ కామెడీగా, ఫుల్ ఎనర్జెటిక్ గా రాజాసాబ్ మూవీ ఉండబోతుంది. ఖచ్చితంగా కామెడీ సూపర్ గా ఉంటుందని ట్రైలర్ లోనే చూపించారు. ఇక ప్రభాస్ అన్న రెచ్చిపోతాడని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ మూవీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అవడం ఖాయం. సంక్రాంతిలో ఎవరు ఏ సినిమాతో వచ్చినా సంక్రాంతి విన్నర్ ఇప్పుడే చెప్తున్నాను, వన్ అండ్ ఓన్లీ రాజాసాబ్. ప్రభాస్ అన్నే ఈసారి సంక్రాంతి విన్నర్. రొటీన్ కామెడీతో వచ్చే సినిమాలు ఏవి నిలబడవు. ఈసారి ప్రభాస్ అన్నదే సంక్రాంతి. ఈ క్రింది కామెడీ సినిమాలు కొన్ని రాబోతున్నాయి, చెత్త సినిమాలు. చిరంజీవి తాతకి ఈసారి బొక్కే. ప్రభాస్ గారి మూవీతో పోటీ పడుతున్నాడు, పోతుంది. అనిల్ రావుపూడి నాయకు ఖచ్చితంగా ఈసారి ఫ్లాప్ రావడం ఖాయం. ఎందుకంటే మరోసారి ఈ క్రిజి కామెడీతో ముందుసారి ఏదో అలా బయటపడ్డాడు, కానీ ఈసారి పోతుంది, మొత్తం పోతుంది. సంక్రాంతి విన్నర్ ప్రభాస్ అన్నయ్య. థ్యాంక్ యూ గైస్. ఇంతవరకు చూశారంటే ప్రభాస్ అన్న గారి అభిమానులు కానీ ప్రేక్షకులు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈసారి సంక్రాంతి బ్లాక్ బస్టర్ రాజాసాబ్ మూవీ రాసి పెట్టుకోండి. జై ప్రభాస్ అన్న. లైక్ చేయండి, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దగ్గరికి రావాలంటే బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి గైస్. నెక్స్ట్ వీడియో అఖండ 2 6 రోజుల కలెక్షన్స్ ఎంత ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. జై ప్రభాస్ అన్న, జై బాలయ్య, ఓం నమ శివాయ.